నమస్కారం. యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు నేను అయ్యప్ప మాలేసి 20 రోజులు అయిపోయింది. ఒక ట్రిప్పు అరుణాచలం పోయి వచ్చిన, మరి ఇంకో ట్రిప్పు షోలాపూర్ పోదాం అనుకున్నాం. షోలాపూర్ నుంచి అక్కడ తుల్జాపూర్ పోవచ్చు, ఇటు పండర్పూర్ పోవచ్చు అని ప్లాన్ చేసినాము. అయితే పోయే ముందు రేజింతల్ సిద్ధివినాయక స్వామి టెంపుల్ పోతున్నాం అనమాట. అయితే సిద్ధివినాయక టెంపుల్ ఇంతకుముందు 2 సార్లు చూపించాను మీకు. అయితే ఇది హైదరాబాద్ నుంచి 115 కిలోమీటర్ ఉంటుంది. జహీరాబాద్ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. అటు బీదర్ నుంచి 20 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు ఇంతకుముందు చెప్పిన చాలా బాగుంటుంది టెంపుల్. దాని గురించి చెప్తా నడవండి కూడా. వచ్చేసిందండి రేజింతల్ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయము. అది కమాన్ నడవడి పెడదాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో సిద్ధి వినాయక స్వామి కి జై. జై బోలో రేజింతల్ సిద్ధి వినాయక స్వామి కి జై. స్వాములు, మనము రేజింతల్ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చేసినాము. అయితే మా రెండవ సంధ్య అంటే సాయంత్రం స్నానము. ఇక్కడ అనుకోకుండా ఇక్కడ మంచిగా టాయిలెట్స్ కూడా మంచిగా కట్టిండ్రు, బాత్రూమ్లు అవన్నీ చాలా బాగా కట్టిండ్రు. కాబట్టి అక్కడ స్నానం చేసి ఇప్పుడు బోట్ గిట పెట్టుకొని రెడీ అయిపోయినాం స్వామిని దర్శించడం కొరకు. కాబట్టి చాలా బాగుంటుంది. అయితే ఈ క్షేత్రము చెప్పిన ఎంత దూరం ఉందో. తర్వాత దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, సిద్ధి వినాయకుడు ఉన్నాడు కదా, ఎవ్రీ ఇయర్ ఒక నువ్వు గించేదంతా పెరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎవ్రీ ఇయర్ నువ్వు గింజంతా పెరుగుతుంది. అయితే ఇక్కడ సంకట చతుర్థి నాడు 1000 మంది వస్తారు. అదే మంగళవారం గిట్ట సంకట చతుర్థి వస్తే మాత్రం లక్షల మంది వస్తారు. అయితే ఇక్కడికి బీదర్ నుంచి, బాల్కీ నుంచి మొత్తం అంత నుంచి నడుచుకుంటూ వస్తారు మన భక్తులు. చాలా బాగుంటుంది. నేను ఏ యాత్ర పోయినా ఫస్ట్ ఇది దర్శనం చేసుకుంటాను. అంటే స్టార్టింగ్ అయ్యప్ప వేసుకొని దర్శనం చేసుకుంటా. తర్వాత 1 జనవరి అయిన తర్వాత ఇదే దర్శనం చేసుకుంటా. అదే మన ఉగాది అప్పుడు కూడా ఇదే దర్శనం చేసుకుంటూ ఇలా చేస్తుంటారు అనమాట. అయితే ఈసారి మొన్న మాత్రము అరుణాచలం పోయేటప్పుడు ఇక్కడ రాలేకపోయినా కాబట్టి అక్కడ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి వచ్చింది స్వామి. అక్కడే దర్శనం చేసుకుని అక్కడే వెళ్ళాను అనమాట. చాలా బాగుంటుంది. దాన్ని దర్శనం చేసుకుని బొట్టు పెట్టుకుంటాను రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం ఇప్పుడు తుల్జాపూర్ వచ్చినాం. తుల్జా భవానీ మాత దర్శనం కొరకు వచ్చినాము. అయితే ఇది మన హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చాలా పురాతన టెంపుల్. శివాజీకి అమ్మవారు ఖడ్గం ఇచ్చిన ప్లేస్ అనమాట. యుద్ధానికి ఖడ్గం ఇస్తుంది అనమాట శివాజీకి అమ్మవారు. ఆ ప్లేస్ ఇది. అయితే ఈ మహారాష్ట్రలో 4 అమ్మవార్లు 4 స్తంభాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకటి తుల్జా భవాని,
ఒకటి కొల్లాపూర్ మహాలక్ష్మి, ఇంకోటి మన సప్తస్వరులు, తర్వాత ఏకవీరమ్మ నలుగురు స్తంభాలతో చాలా పురాణికమైనది. మొత్తం ఇక్కడ శుక్రవారం కాబట్టి చాలా రష్ ఉంది. ఇంకోటి మొత్తం షాప్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్ అంతా వస్తున్నారు, అంతా చూస్తున్నారు. చూద్దాం. మనము బాంబే హైవే నుంచి రావాలన్నమాట. అంటే షోలాపూర్ వెళ్ళే ముందు ఇటు సైడ్ రైట్కి తిరగాలి. ఆ మెయిన్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది గుడి హైవే నుంచి. ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఎక్కడ పోయినా ఫస్ట్ వినాయకుడిని ఫస్ట్ పూజ చేస్తేనే వేరే పూజకు వాల్యూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వినాయకుడిని పూజ చేయాలి. జయబోలో గణేష్ మహారాజ్కి జై. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వవిఘ్న ప్రశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకంతం భక్తానం ఏకంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం గం గణకర్మ 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 ఓం గం. చూడండి, కనిపిస్తుంది కదా, అదే ద్వారము, మెయిన్ ద్వారము, అమ్మవారి మందిరంకు వెళ్ళడానికి మెయిన్ ద్వారం అన్నమాట. చూడండి, అక్కడ గుండం ఉంటుంది, అక్కడ స్నానం చేస్తారు పబ్లిక్. అందరం చేయొచ్చు, మనం కూడా. కానీ మేము ఇంట్లోనే చేసి వచ్చినాము. ఇక్కడ లైన్ ఉందండి. ఇది మన శ్రీశైలంలో పాలధార పంచదార లాగా ఇలా లోపల వాటర్ పడుతూ ఉంటుంది. పబ్లిక్ అందులో పోయి మంచిగా నీళ్ళు నెత్తిన చల్లుకొని పూజకు బయలుదేరుతారు అన్నమాట. बम बम बोले हर मधु शंभो शंकर. गणेश महाराज की जय. शुक्लाम वरदरम विष्णु शशिवर्णम चतुर्भुजं प्रसन्नं. చూడండి, దర్శనం చేసుకుని వినాయకుడిని ఫస్ట్ వినాయకుని దర్శనం, తర్వాతనే అమ్మవారి దర్శనం. అమ్మవారి
దర్శనం అయినాక రిలాక్స్గా కూర్చుంటారు. మన దగ్గర తిరుపతిలో ముందు ఉండే ఉమ్మడి సిటీలో కూర్చుంటారు అనమాట. చాలా బాగుంది. ఇంకో పురాతనమైన టెంపుల్. ఇప్పుడు శివాజీ మహారాజ్ ఇక్కడ గడిపిందనమాట. దుర్గామాతని ఇవే కూడా ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అట. మల్లారి మార్తాండ మందిరం అట. మల్లారి మార్తాండ. ఇది శివాజీ మహారాజ్కు ఖడ్గం ఇచ్చిన దృశ్యం. దత్తాత్రేయ వారి టెంపుల్. చూసింది కదా మీకు పూజా భవాని తెలుసుకుంటూ. కాబట్టి మీరు ఒక మంచి టైం తీసుకొని రండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం షోలాపూర్ పోతున్నాము. షోలాపూర్కి పండుగ ఫస్ట్ పోదామా, మేము షోలాపూర్లో కొంచెం దర్శనం చేసుకుందామా, అక్కడ పోయినాక మళ్ళీ డిసైడ్ చేస్తాను. షోలాపూర్. మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనము యాక్చువల్లీ షోలాపూర్ ట్రిప్ వేసినాము. అయితే షోలాపూర్లో వచ్చేటప్పుడు ఏం టెంపుల్స్, పోయేటప్పుడు టెంపుల్స్ అని ప్లాన్ చేసినాము. అయితే వచ్చేటప్పుడు సిద్ధి వినాయక టెంపుల్ రేజింతలు పోయినాము. తర్వాత తులజా భవాని మాత టెంపుల్ పోయినాము. తర్వాత ఇప్పుడు షోలాపూర్కి వచ్చినాము. ఇక్కడ అంబా భవాని మాత చూస్తాము, రూపా భవాని మాత ఆ టెంపుల్ చూస్తున్నాము. రండి చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైము. చూడండి, అమ్మవారి దర్శనం చేయిస్తున్నాము. స్వాములు ఇప్పుడు మీకు మంచిగా
రూపభవాని మాత అమ్మవారి దర్శనం చేయించిన, మొత్తం గుడి అంతా చూపించిన, చాలా మంచిగా అయింది. ఇది సిటీ లోపలనే ఉంది, బస్ స్టాప్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి మీరు షోలాపూర్ వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. నటువంటి ఇప్పుడు వేరే ఇంకా టెంపుల్ కూడా షోలాపూర్లోనే, అన్ని షోలాపూర్లోనే ఉన్న టెంపుల్. గణేష్ మహారాజ్కి నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. రేపు మనం అజోగో గణపతి, ఇది కూడా మన షోలాపూర్లో సెంటర్లో ఉన్నది. చాలా చాలా బాగా చూడండి గణపతి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మళ్ళీ మనం ఇప్పుడు మల్లికార్జున స్వామి మందిరానికి వచ్చాము. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అంట. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా. అయితే ఇప్పుడు ఆడ నుంచి ఇక్కడికి వచ్చినాము. తల్లి స్వామి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ కూడా చూడండి, చాలా పురాతనమైంది. नमः शिवाय, ओम नमः शिवाय, हर हर शंकर नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर शंकर नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय, हर हर शंकर नमः शिवाय. जटाधराय शिव जटाधराय. ఈ భ్రమరాంబిక అమ్మవారి మందిరము. ఇక్కడ కాళభైరవుడు, శివలింగము. అమ్మవారి భ్రమరాంబికాదేవి. మంచిగా చూడండి, దర్శనం చేసుకోండి. జయ బజరంగ తుమస్మిన్ కార్య నిరోగి ప్రమాణం హరిసత్తం అన్మన్యత్తం ఆశ దుఃఖక్షేకరు భవ. శ్రీ ఆనందేశ్వర స్వామి.
కూడా సిటీ సెంటర్లో ఉన్నది. ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ ఒకటి నడవండి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు వీడియో ఉంటుంది.